నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్న ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే అండి. నమస్తే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో మీకు మీ నక్షత్రం తెలుసు అయితే? మూల నక్షత్రం. ఫస్ట్ మెయిన్ 2002 2002 తెల్లవారుజాము 4:05 చింతలపూడి, వెస్ట్ గోదావరి, ఇప్పుడు ఏలూరు. అవునండి. తెలుసా మీకు? తెలుసండి. లగ్నం నక్షత్రం తెలుసా? రెండు తెలుసా? లగ్నం తెలియదు, నక్షత్రం మూల నక్షత్రం అని తెలుసు. టైం అంతా కరెక్ట్ అట్నా? టైం కరెక్ట్ అండి. ఎట్లా కరెక్ట్ అని తెలుసు మీకు? మా మదర్ చూసారంట ఎగ్జాక్ట్ గా డెలివరీ టైంలో ఆపోజిట్ క్లాక్ ఉందన్నారు. సో ఫ్రీ డెలివరీ, సో అలా తెలుసు అని చెప్పారు. ఓ, కాన్షియన్స్ లో క్లాక్ మరి 10 నిమిషాలు ఫాస్ట్ ఉంటే? అది తెలియదు, తను చూసినప్పుడు అయితే 4-5 ఎగ్జాక్ట్ గా అయింది అని చెప్పారండి. పర్ఫెక్ట్. అంటే చూసే వరకు డెలివరీ అయిపోయినట్టే కదా జనరల్లీ. దానికన్నా ఒక 5 నిమిషాల ముందు కూడా జరగచ్చు కదా అప్పుడు. అంటే డాక్టర్స్ కూడా ఎగ్జాక్ట్ గా 4-5 అనే చెప్పారంట. వాళ్ళకి చెప్పారంట. అంటే మా మమ్మీ వాళ్ళు కూడా కొంచెం జాతకం అవి చూపించే టైప్ అన్నమాట. సో అందుకే డాక్టర్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఈ టైం పుట్టారో మాకు కావాలి అంటే సో 4-5 ఎగ్జాక్ట్ గా బయటకు తీసామని చెప్పారు. ఓకే సరే. నేను 3:53 వేస్తున్నాను. ఓకే ఓకే. అంటే నేను ఎంత తగ్గించా? 8 minutes తగ్గించా. ఓకే. మనం ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ తీసుకుంటాము. అది ఓకే. ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఒక్కోసారి డాక్టర్స్ ఫాలో అయ్యే క్లాక్ డిఫరెన్స్ ఉన్నా చెప్పలేం కదా. అవునండి. లగ్నం మారదులే పెద్దగా. ఓకే. చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రెసెంట్ నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నాను. ఏం సో వర్క్? ఐటీ జాబ్, VMware అడ్మినిస్ట్రేషన్ రోల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇదంతా వెబ్ హోస్టింగ్ సంబంధించింది కదా VMware అంటే? సర్వర్ రిలేటెడ్. అవును సార్, వెబ్ సో హోస్టింగ్. ఆఫ్టర్ డిప్లొమానే నేను జాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చింది. సో Very జాయిన్ అయిపోయాను. వెరీ వెరీ. ఇప్పుడు ఏం కావాలైతే? అంటే జాబ్, కెరియర్ గ్రోత్ అండ్ మ్యారేజ్ లైఫ్ తెలుసుకోవాలనుకున్నాను. మ్యారేజ్ లైఫ్ అంటే పెళ్ళి అయినాక మ్యారేజ్ లైఫ్? ఇప్పుడు పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా? ఇంకా అవ్వలేదండి. అవ్వలేనప్పుడు పెళ్ళి ఎప్పుడు వద్దని అడగాలి. ఓకేనా? ఓకే. లేదంటే మేము పెళ్ళి అయింది అనుకుంటాం కదా. ఓకే ఓకే సారీ. 2000. సో నేను ఫస్ట్ ఒకసారి చార్ట్ చూస్తాను. చూసి కొంచెం అర్థమయ్యాక మనం వెనక్కి వెళ్దాం, ట్రై చేద్దాం. ఓకే. మీన లగ్నం, లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు, పంచమాధిపతిని చూస్తున్నాడు. మంచిదా? డెఫినెట్లీ మంచిదే అనమాట. కేంద్ర కోణాల ఆర్ట్స్ అనమాట. సో వెరీ పాజిటివ్. పంచమాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కొత్త కైండ్ ఆఫ్ వర్క్ చేయాలని అనిపిస్తుంది అనమాట. మంచిది, పాజిటివ్. తర్వాత లగ్నాధిపతి కూడా పుష్కర నవాంశలో ఉన్నాడు, బాగున్నాడు. రవి ద్వితీయంలో ఉచ్చ, మంచిది. శుక్ర, బుధ, కుజ, శని, రాహులు అన్ని మూడులో ఉన్నాయి అనమాట. ఓకే, ఇలా అన్ని మూడులో ఉన్నాయి కదా. మూడో అధిపతి కూడా మూడులో ఉంటూ దాని స్టార్లైట్ బాగున్నాడు కాబట్టి మీరు కమ్యూనికేషన్ కన్సల్టింగ్ జాబ్ చేస్తారు. ఇప్పుడు VMware అంటే మీరు సపోర్ట్ ఇవ్వాలి కదా. అర్థమైందా? మీరు క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో ఉండండి, లేదంటే ఇంకో HR రోల్లో ఉండండి, ఏదైనా కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడే దానిలో కామస్థానం ఏం చేస్తానంటే పీపుల్తో కమ్యూనికేట్ చేసే దానిలో ఇన్వాల్వ్ చేస్తుంది. అవునన్నా కాదన్నా తీసుకుపోయి దానిలో దింపుతుంది అనమాట. మనల్ని అక్కడ ఉంచుతుంది, ఆ ప్లేస్లో ఉంచుతుంది అనమాట. దాని అర్థం అది. సో కాబట్టి మీరు చాలా బాగా మాట్లాడతారని చెప్తా, మంచిగైనా చెడ్డగైనా. అగ్రీ? అగ్రీ అండి. ఓకే. సో మెలిఫిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. సో టు ది పాయింట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. బట్ బికాస్ ఆఫ్ కుజ శుక్ర వల్ల కొంచెం కమ్యూనికేషన్ ఓవర్ రైడ్ చేస్తూ ఉంది, లేదంటే ఒరిజినల్ బయటకు వస్తుంది అనమాట. అది రైట్. చూద్దాం. 2002 గట్టి మనిషి మీరు. డోంట్ అండర్ వాల్యూ చేయకూడదు. తర్వాత సన్ను మూను చాలా బాగున్నారు, చాలా స్ట్రాంగ్ అనమాట. అది చాలా పాజిటివ్ అండ్ టెస్టింగ్ నేచర్ ఇస్తుంది బాగా. సో ఇప్పుడు ఫార్మసిటికల్, క్వాలిటీ అష్యూరెన్స్, టెస్టింగ్, ఇవన్నీ ఫీల్డ్స్ కూడా బాగా సెట్ అవుతాయి అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ కిందకి వస్తుంది. మంచిదే, బట్ ఏం డిస్టర్బెన్స్ లేదు, మంచిగా ఉంది చార్టు. అంటే అఫ్లిక్షన్స్ ఉన్నా కానీ అదేమి అంత సీరియస్గా అఫ్లిక్ట్ చేయట్లేదు, ఎందుకంటే అందరూ యోగకారక నక్షత్రంలో ఉన్నారు. యోగకారకుడు కేంద్రంలో పొజిట్ అయ్యాడు, చాలా బాగున్నాడు అనమాట. డిస్టర్బెన్స్ లేదు కాబట్టి మనము కష్టపడి పైకి వెళ్ళగలుగుతాం ఖచ్చితంగా, నమ్ముతున్నాను. ఇక మిగిలింది టైం లైన్. 2002 10th house 11 degrees ఉంది. 2002లో కేతు దశ జరుగుతూ ఉంది. కేతులో 2002 అని అంటే మనకి రాహుభుక్తి జరిగిందనమాట. రాహు స్టార్లో గురువు ఉన్నాడు, కేతు స్టార్లో చంద్రుడు ఉన్నాడు. అంటే లగ్నాధిపతి, పంచమాధిపతి యాక్టివేట్ అయ్యారనమాట. సో
మంచిదే కదా. సో కాబట్టి జనరల్లీ గుడ్ అనమాట. ఏమి పెద్దగా నెగిటివ్గా ఏం చెప్పుకోని అవసరం లేదు. ఏమన్నా చిన్నప్పుడు ఉంటే ఆ బిట్ ఆఫ్ ఫీవర్స్ అట్లాంటివి తప్ప పెద్దగా సీరియస్ ఏం లేదు. హెల్దీ చైల్డ్ ఓన్లీ అని చెప్తాను అనమాట. పాజిటివ్ ఉంది, నాకేం కాంప్లికేషన్ లేదు. ఆ ఫీవర్స్ లాంటివి చెప్తాను, అంతకుమించి ఏం చెప్పను. బాగుంది పుట్టినప్పుడు, అంతా కూల్, నేనేమి కాంప్లికేట్ చెప్పట్లేదు. ఓకే. ఓకే కాదు, తెలిస్తే తెలిసి చెప్పాలి, లేదంటే తెలియజే. తెలుసండి. హెల్తీ ఓకే, చైల్డ్ నేను. డ్రెస్ అది నాకు కన్ఫర్మ్ హ్మ్. చేస్తే, మనం ఓకే. అంతా చేశాక 10% వచ్చిందండి మీరు తప్పు చెప్పారంటే ఫన్నీగా ఉంటుంది మీకు నాకు. ఓకే. అప్పటిదప్పుడే కన్ఫర్మ్ చేయండి. సినిమా స్టోరీ షూర్ అండి. రేంజ్లో చెప్పను కానీ రిలేట్ చేసుకోండి. ఓకే మీకు అండి. ఇంప్రూవ్మెంట్ చెప్తా. ఇంప్రూవ్మెంట్ కన్నా ముందు ఇక్కడ 2006, 2007 ఇక్కడ కొంచెం ఇబ్బంది అయ్యి 2008లో ప్రోగ్రెస్ ఇస్తూ ఉందన్నమాట. 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ జరుగుతుంది. ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. అక్కడ హెల్త్ ఆఫ్ ది మదర్ కానీ, లేదంటే ఒక ఓవర్ స్పెండింగ్ కానీ, ఎక్స్పెండిచర్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న ట్విస్ట్లు వస్తాయి అనమాట. ఒక 1 year బిఫోర్ తర్వాత కొంచెం పర్వాలేదు, ప్రోగ్రెస్ వచ్చిందని చెప్తా. అక్కడ కొంచెం క్లమ్జీగా అయిందనమాట. 2005 నుంచి 7 మధ్యలో కొంచెం స్లో అయింది చార్ట్. 5 నుంచి 7 మధ్యలో స్లో అయితే గవాళ్ళ కింద పడడం కానీ, దెబ్బలు తగలడం కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే దెబ్బ పోవడం కానీ, జాయింట్ ఫ్యామిలీ ఉంటే జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఇట్లా ఏదో ఒకటి అక్కడ మనం ఇష్యూస్ చెప్పాలి. అక్కడ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఇష్యూస్ ఏం పని చేసాయి ఏమైనా తెలుసా, తెలీదా? యాక్చువల్లీ ఫాదర్, మదర్ నేను పుట్టినప్పుడే డివోర్స్డ్ అండి. సో, డివ్ మదర్ వాళ్ళ దగ్గరే నేను పెరిగాను. ఓకే, అమ్మమ్మ, తాతయ్య. ఓకే, అక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. ఉన్నాయండి. ఓకే, వాళ్ళిద్దరు ఎందుకు డివోర్స్ అయ్యారు? అంటే నానమ్మ వాళ్ళ కట్నాలు వల్ల. సో, ఓకే, అలా ఫైనాన్షియల్ మ్యాటర్సే డిస్టర్బెన్స్. ఇన్వాల్వ్ చేసాయి మళ్ళీ. రైట్. హ్మ్. ఓకే, తర్వాత మళ్ళీ మదర్ మళ్ళీ మ్యారేజ్ ఏం చేసుకోలేదా? ఇంకేం చేసుకోలేదండి. చేసుకోలేదు. ఓకే, తర్వాత నేను చెప్పిన టైంలో ఆ 6 నుంచి నేను ఏదైతే 5, 6, 7 వరకు చెప్పానో ఛాలెంజెస్ అని, అంటే డైవర్స్ అంటే విత్ ఇన్ ఏ మంత్స్లోనే డైవర్సా, లేదంటే ఒక ఇయర్? లేదు 2005 వరకు అయి ఉంటది. అదే కరెక్ట్. అదే 5 దగ్గర మనం బాగా ప్రాబ్లం చెప్పాం కదా. అవునండి. ఈ కరెక్ట్. ఒక్కోసారి ఎక్స్టర్నల్ మ్యాటర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట. సస్పెక్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి, ఎందుకంటే కుజ శుక్రులు ఉన్నారు కదా. కాబట్టి మనం శనితో కలిసినప్పుడు చెప్పలేమన్నమాట. ట్రస్ట్ ఆన్ పార్ట్నర్షిప్ కూడా ఇస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ 8 దగ్గర మరి మదర్కి వేరే వర్క్ కానీ ఏమైనా చేశారా? 8 దగ్గర నేను ఇంప్రూవ్మెంట్ చెప్పాను కదా, దాని నుంచి బయటపడ్డారు కదా, సఫరింగ్ నుంచి బయటకు వచ్చినట్టు. డైవర్స్ అంటే ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవాలని లేదు కదా. ఇప్పుడు సఫరింగ్ నెగిటివ్ చెప్పాము, ఇప్పుడు ప్రోగ్రెస్ చెప్పినప్పుడు బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు మరి ఎంతో కొంత ప్రోగ్రెస్ ఇవ్వాలి కదా. వర్క్ చేస్తున్నారా మదరు? చేశారండి. డైలీ వేజెస్ వర్క్ చేసేవారు. ఓకే, ఉన్నంతలో కష్టపడేవారు. ఓకే, రైట్. సో 2008లో కొంత ఫ్రీ అయింది చార్ట్ ఉన్నంత వరకు. ఓకేనా, తర్వాత ముందుకు వెళ్దాం. 9th కేతు ఉన్నాడు. కేతు స్టార్ లార్డ్. బేసికల్లీ ఏంటంటే 8th లార్డ్ అనేవాడు కంట్రోల్ చేస్తున్నాడు అంతా. 8th లార్డ్ కంట్రోల్ చేసే వరకు హార్డ్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక మళ్ళీ సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ ఎఫర్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అక్కడ అట్లా జరిగింది కాబట్టి చూద్దాం. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తాం. మళ్ళీ ఒక 1 year బాగుంది. 1 year తర్వాత మళ్ళీ 2009, 10 బాగాలేదు. ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ మీద నుంచి వెళ్ళాడు అనమాట. వెళ్తే అప్పుడు మళ్ళీ డిసాటిస్ఫాక్షన్, వర్రీస్ ఇవన్నీ ఇస్తాడనమాట. అంటే ఇక ఫ్లక్చువేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మళ్ళీ ఫ్రీ అయినప్పుడు చెప్తా. శుక్రదశ జరుగుతూ ఉంది. శుక్రుడు యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, మంచిది, దట్స్ గుడ్. బట్ కాకపోతే చూద్దాం. మళ్ళీ ఫ్రీ అయింది చార్ట్. ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం చెప్పట్లేదు, మామూలుగా పోతా ఉన్నది. 11 సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఇక నడుస్తూ ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేకుండా మామూలుగా మనం చేసుకుంటే వెళ్తారు అంతే. ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ వచ్చింది. 12, 13 సేమ్ సెల్ఫ్ ఎఫర్ట్, మారేదేం లేదు. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా. 14. ఓకే, మీకు జస్ట్ సెకండ్. ఏం ఫ్లో లేదు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. గురు వక్రీచ్చేసాడు. చంద్ర నక్షత్రం 2017 అలా వెళ్తుందండి. రొటీన్ అనమాట, అంటే మార్పు అంటూ ఏమీ లేదు. సో అలా చెప్పాలన్నమాట. కరెక్ట్ అండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్, నో ఆస్పెక్ట్, నథింగ్. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ అలా వెళ్ళాడు. 1 second. ఓకే. 2020 వరకు ఏదైతే ఉందో
అలా సాగుతోంది. మార్పు చెప్పేదానికి లేదు. అర్థమైందా? ఉమ్, 2020లో మీ చదువులో కొంచెం ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఇవన్నీ చెప్పాలన్నమాట. అంటే కోవిడ్ మూవ్మెంట్ అయినా కానీ మనం ప్రోగ్రెస్ చెప్దాం. ప్రోగ్రెస్ వీనస్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు. 2021లో మీకు ఉన్న దానిలో మీ చదువులోనో మీ ప్రోగ్రెస్లోనో ఇంప్రూవ్మెంట్ చెప్తా. ఏమన్నా నేను చెప్పినట్టుగా 2021లో ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు చేయగలిగినట్టు మీకు ఏమన్నా స్కోప్ కనిపించిందా లేదా? అప్పుడే నాకు జాబ్ వచ్చిందండి 2020లో. వెరీ గుడ్. 20లో నేను ఏమంటారు ఎగ్జామ్ రాసాను, క్వాలిఫై అయ్యి 21లో ఆఫ్టర్ కన్ఫర్మ్ అయ్యి. లాంగ్ టైం తర్వాత రొటీన్ నుంచి కొంత చేంజ్ అంటే ఇదే కదా మీరు చెప్పాల్సింది. ఆ, అప్పటి వరకు ఆ, ఏం లేదనమాట. ఏం ఒకే లేదు. లెవెల్లో అవును, వెల్త్ కూడా క్రియేట్ చేయడానికి ఏం కుదరదు. ఎందుకంటే అలా వెళ్ళింది కదా బ్యాడ్ ఆస్పెక్ట్ అవునవును. తర్వాత. అట్లా సెల్ఫ్ ఎఫర్ట్ ఉమ్, అంతే. ఉమ్, 10th హౌస్ అవునండి. అపోజిషన్ జూపిటర్ తర్వాత ఆస్పెక్ట్స్ లేవన్నమాట. అది తర్వాత నెక్స్ట్ ముందుకు చెప్దాం. 22 తర్వాత బుధభుక్తి. ఇప్పుడు 21 నుంచి 24 వరకు బుధుడు జరుగుతున్నాడు. బుధుడు వక్రిచ్చేసాడు అనమాట. బుధ నక్షత్రంలో కేతు ఉన్నాడు. ఇప్పుడు 9లో ఉన్నాడు. కేతు రిజల్ట్ ఇస్తాడు. కానీ స్టార్ లార్డ్ 8th లార్డ్ చేత 3rd హౌస్లో ఉంటూ వ్యయాధిపతి అన్ని దుస్థానాలు ఆపరేట్ అవుతున్నాయి. ఆపరేట్ అయ్యే వరకు ఇప్పుడు 22 నుంచి చూడండి, మీకేంటంటే ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ పీపుల్ నచ్చకపోవడం, డిసప్పాయింటింగ్గా ఉండడం. 22 మేకి 5 నెలలు 6 నెలలు అటు ఇటు వేసుకోవచ్చు అనమాట. మీరు డెసిషన్ మేకింగ్, జాబ్ ఉండాలా మానేయాలా వేరే చెయ్యాలా ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏదైనా లవ్ అయినా కూడా ఫెయిల్ అవుతుంది. ఇవన్నీ మనం నెగిటివ్గా చెప్తాం అనమాట. ప్రోగ్రెస్ ఇమ్యూన్ సరిగ్గా లేనప్పుడు రెట్రోగ్రెషన్ 7th లార్డ్, మళ్ళీ మదర్ హెల్త్ ఇవన్నీ అడుగుతాం అనమాట. నేను చెప్పిన ఏమన్నా కనిపించాయా ఏం లేదా? ఆ, అవునండి, మా మదర్కి కొంచెం ఒకసారి యాక్సిడెంట్ అయింది. సో ఓకే, ఎంత సీరియస్ అది? ఆల్మోస్ట్ డెడ్ సిచ్యువేషన్ నుంచి ఓకే బయటపడ్డారు. ఓకే ఓకే అండ్ నాకు కూడా ఇది ఇప్పుడు నేను చేసేది అయితే సెకండ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే నాకు డిస్సాటిస్ఫాక్షన్, అంటే దానివల్ల ఫ్యూచర్ ఉండేదేం కాదు అని అలా థాట్స్లో ఉండేదాన్ని ఆ అనమాట. టైంలోనేనా 22 మే ఆ దగ్గర ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాలని చాలా ట్రై చేశాను. చేశారు? మీకు 23 మే తర్వాత కొంచెం ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడానికి, కొంచెం ఫ్రీ అవ్వడానికి అవకాశం ఇచ్చింది. అర్థమైందా? 23 మే తర్వాత కొంచెం చెప్పుకోవాలి. 24 వేసుకోండి. ఇక 24 స్టార్టింగ్ వేసుకోండి. ఇక మామూలుగా నడుస్తుంది. బట్ మళ్ళీ స్కోప్ కనబడడానికి ఇష్యూస్ వస్తాయి, చెప్తా. ఓకే. సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అర్థమైందా? 24 మే నుంచి కొంచెం కొత్త కోర్సు, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. ఇక అదే నడుస్తూ ఉందన్నమాట. పర్వాలేదు, మామూలుగా నడుస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్గా. 2024 మేలో నేను ఆ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయ్యి వేరే ఇప్పుడు VMware ప్రాజెక్ట్లో ఓకే. అలొకేట్ అయ్యాను. అంతకుముందు ఎగ్జాక్ట్. ప్రాజెక్ట్ ఏంటి అది? అంతకుముందు సర్వీస్ నో అని టికెటింగ్ ఓకే, నేను సపోర్ట్ సిస్టమ్ అని చెప్పా కదా, దానిలో ఉన్నారు మీరు. అవునవును. ఓకే ఓకే, రైట్, మంచి పని చేశారు. సేమ్ కంపెనీ కానీ కొత్త ప్రాజెక్ట్ అంతేనా? అంతే అండి. ఓకే, కంపెనీ మారకండి, చెప్తాను. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చేసాము. ఇప్పుడు నేను చెప్పింది రిలేటివ్గా స్టోరీ తీసుకోకండి. ఓకే, రిలేటివ్గా పాజిటివ్ నెగిటివ్ని ఒక 10కి 8 మార్కులు వేస్తారా, ఒక 3-4 మార్కులు వేస్తారా? ఎన్ని వస్తాయి మనకి? ఇప్పటి వరకు మీరు చెప్పినవి అయితే ఎగ్జాక్ట్ గానే ఉన్నాయి. 10కి 10 చెప్తానండి. సరే, 8 అయినా వచ్చాయిలే అనుకుంటాలే. మరి దేవుడికి ఏమో 10 వస్తాయి కానీ. సరే, అంటే ఓకే. ఎగ్జాక్ట్ గా చెప్పారు మీరు ఆ అవునవును, టైం అదే టైంని మనం పర్టికులర్గా ట్రాన్స్ఫర్మింగ్ పట్టుకున్నాం. అర్థమైంది. చెప్తా, నేను ముందుకెళ్ళి చెప్తా. ఓకే అండి. ఇప్పుడు 10th హౌస్ వీనస్తో అపోజిషన్ వస్తూ ఉంది. ఇది నాట్ గుడ్ కదా. కాబట్టి హెల్త్ ప్రాస్పెక్టివ్స్, మదర్ హెల్త్, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఈ రిలేషన్షిప్ ప్రాస్పెక్టివ్, ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. లేదంటే ఫ్రస్ట్రేషన్ ఇస్తుంది. ఇంతకీ ప్రస్తుతానికి ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏంటిది? ప్రస్తుతం నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. థైరాయిడ్ వల్ల కాన్స్టిపేషన్ అలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఓకే, వృషభం థైరాయిడ్ చెప్తుంది. మీ కుజుసుకులు కలిసే వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గైనికల్ ఇష్యూస్, ఇట్లా రకరకాలుగా PCOD ఇలా రకరకాల ఇంపాక్ట్ అవుతుంటాయి. హార్మోనల్ వెయిట్ మరి ఓవర్గా ఏమన్నా పుటాన్ అవ్వాల్సి వస్తూ ఉందా? బ్యాలెన్స్డ్ ఉందా? అదైతే బ్యాలెన్స్డ్ గానే ఉందండి. ఓకే, ఇక మిగిలింది డాక్టర్ని అడగండి. అర్థమైందా? సో ప్రస్తుతానికి 26-27 ఖచ్చితంగా హార్మోనల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఈ జాబ్ ఇవన్నీ మారకూడదు. నచ్చినా నచ్చకపోయినా కంటిన్యూ చేయండి 1 సంవత్సరం. అర్థమైందా? ఓకే అండి. సో ఇంకోటి ఏం అడిగారు, జాబ్లో ఏం చెప్పాలి నేను? అంటే ఫర్దర్ గా గ్రోత్ ఉంటుందా జాబ్ లో? గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మంచి టైంలోనే వచ్చినాయి కదా మనకి ఆపర్చునిటీ. అందుకే మనం ఇబ్బంది వచ్చినా మళ్ళీ మూవ్ అవ్వగలిగాం కాబట్టి గుడ్ అనమాట. మీరు ఉన్నది గుడ్ కాంబినేషన్లోనే ఉన్నారు. ఇంకా మీరు కావాలంటే ఈ చతుర్థం వల్ల క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, అట్లాంటిది ఏదన్నా ట్రై చేయండి, ఆలోచించండి.
అర్థమైందా? యాక్చువల్లీ ఇప్పుడు మా టెక్నాలజీ క్లౌడ్‌లోకి మూవ్ అవుతుంది. అది కూడా కేటీ ఇస్తున్నారండి. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు. ఆ! వెరీ గుడ్. ఆ! క్లౌడ్ ఆర్కిటెక్చర్‌ని ప్లాన్ చేస్తారు కదా! అట్లాంటిది హ్మ్. కూడా చూడండి, ఆలోచించండి. సరేనా? ఓకే అండి. ఇక అంటే నేనేదో చెప్తా ఒక ఇన్సైట్ మీరు తీసుకోండి. ఆస్ట్రాలజర్ చెప్పాడు, వాడికి క్లౌడ్ అని ఏ గ్రంథంలో రాసింది అని అడగండి. ఓకే. అయ్యో! తర్వాత నెక్స్ట్ ముందుకెళ్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు 2027-28లో ఎక్సలెంట్గా యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు. యురేనస్తో ట్రైన్ అవ్వడం అనేది ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ అనమాట. కాబట్టి సామధాన దండోపాయాలతో మనం చేయగలుగుతాం అనమాట. కాబట్టి మీకు టెక్నాలజీ, లర్నింగ్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ చెప్తా 28 నుంచి. ఓకే. ఓకే. ఇప్పుడు గురుభుక్తి జరుగుతోంది. గురువు ఏంటంటే అంటే ఇప్పుడు కాదులే, ఇప్పుడు రాహుభుక్తి జరుగుతుంది 26 అక్టోబర్కి. ఇప్పుడు కూడా కుజభుక్తి జరుగుతుంది. అవన్నీ అక్కడే థర్డ్ కనెక్ట్ అయ్యాయి. థర్డ్ కనెక్ట్ అయినా పర్లేదు, కానీ ఆయన ఎయిత్ లాడ్ అయ్యాడు, అదే కొంచెం. సో కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అక్కడ శని భుక్తి వస్తే ఏమవుద్దనంటే శని స్టార్లో ఎవరు లేరు, లగ్న స్టార్ లాడు శని అనమాట. శని దశమానికి కనెక్ట్ అవుతున్నాడు కదా, కాబట్టి అది మనకి స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్గా కన్సిడర్ చేస్తున్నాను. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్ కంటిన్యూ. అర్థమైందా? తర్వాత 7th లార్డ్ శని. మీకేంటంటే 7th లార్డ్ స్టార్లో కేతు ఉన్నాడు, కానీ మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ ఎందుకో కొంచెం డ్రాగ్ అవుతున్నాయిగా, ఎందుకు వెళ్ళట్లేదు. రెట్రోగ్రేషన్ ఆఫ్ మెర్క్యూరీ ఎఫెక్ట్ అది. సరే, మీరు ఉన్న దానిలో 28-29 మరి అప్పుడు లేటా మీకు తొందర నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఆ 28-29 మ్యారేజ్ అనేది ఉన్న దానిలో బెటర్ టైంగా చెప్తాను నేను. ఓకే. 28 మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? ఇప్పట్లో ఏం అనుకోవట్లేదు. బికాజ్ నేను చెప్పిన టైంకి సెట్ అయిద్దంటారా అప్పటికి? సెట్ అవుతుంది. ఓకే, గుడ్ అండి, అయితే సంతోషం. సో గుడ్, అక్కడ బాగానే ఉంది. మళ్ళీ ముందు పోదాం. 30 అన్నీ బాగున్నాయి. 31 ఇదే బెస్ట్ టైం మ్యారేజ్కి. 32 చూస్తున్నాను. దాదాపు 33 వరకు చార్ట్ బాగానే వెళ్ళింది. 33లో ఇప్పుడు మ్యారేజ్కి నేను చెప్పినట్టుగా 29 ఆ ముందు అక్కడ ఆ 28-29 కాకుండా మీరు దాటేసేసి మళ్ళీ వెళ్ళిపోయారు అనుకోండి, ఈ 10th హౌస్ ట్రైన్ మెర్క్యూరీ వచ్చినప్పుడు ఇవన్నీ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అనమాట. సరిగ్గా కాదు అది. అప్పుడు రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ ఏదో ఒకటి ఇష్యూస్ ఇట్లా పనిచేస్తాయి. అక్కడ 1 year వర్క్, జాబ్, హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. అర్థమైందా? ఓకే అండి. దాని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. అర్థమైందా? అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్, రెసిషన్ సైకిల్ మెల్లగా నడుస్తాయి. ఓ 1 year బాగుంటే 1 year 6 నెలలు బాగున్నట్టుగా నడిచాయి అనమాట. ఎప్పటిదాకా నడిచాయంటే అక్కడ ఒక 1 year నడిచింది, తర్వాత ఇష్యూ క్లియర్ అయింది, మళ్ళీ తర్వాత నడిచింది, మళ్ళీ తర్వాత 37-38లో బ్రేక్లు వచ్చినాయి. యావరేజ్గా తీసుకుంటే 32 నుంచి 38 మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి. అర్థమైందా? ఓకే. దాని తర్వాత చార్ట్ మళ్ళీ ఫ్రీ అయిందనమాట. చాలా వరకు ఏమి కాంప్లికేషన్ ఏం లేదు, పోతా ఉంది. సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? నడుస్తుంది. మీరు మీ ఎఫర్ట్ చేయగలుగుతారు. ఉద్యోగం అంటే ఉద్యోగం, ఏదంటే అది చేయగలుగుతారు అనమాట. ఇంకా ఇన్ ఫ్యూచర్ కన్సల్టింగ్ సర్వీసెస్, కన్సల్టింగ్ అంటే ఇప్పుడు జాబ్ కన్సల్టింగ్, ట్రైనింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి కూడా చేసేదానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనమాట. 10th house స్క్వేర్ మా సన్ జరిగిన మార్స్తో ట్రైన్ అయిపోద్ది, కాబట్టి ఏం పర్లేదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సెల్ఫ్ మేడ్, మీరు సాధించగలుగుతారు. నేను మీకు ధైర్యం చెప్పను, ఉన్నదే చెప్తా. అర్థమైందా? అర్థమైందండి. ఓకే, బాగా చెప్పానా? నచ్చిందా? యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ ఏమైనా ఉంటుందా, అది ఏమైనా చెప్పగలరు? ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచి రీల్స్ చేస్తున్నారు? ఒక 1.5 year నుంచి చేస్తున్నాను. ఓకే, అప్పుడు మీకు వచ్చాయా మరి, ఫాలోవర్స్ వచ్చారా? ఇప్పుడు ఒక 17,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మరి 10th house అపోజిషన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం? దాని నుంచి రెవెన్యూ వస్తుందా మామూలుగా ఇన్స్టాగ్రామ్ నుంచి? అంటే ప్రమోషన్స్ వస్తున్నాయి ఒక 2 months నుంచి. సో వాళ్ళు ఎంత ఇస్తారు మామూలుగా ప్రమోషన్ అంటే? 2,000 నుంచి 5,000 వరకు ఇస్తున్నారు. అంటే పర్ పోస్ట్ ఇస్తారా, మీరు వీడియో చేస్తారా? ఒక రీల్ చేస్తాను. లైక్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఫేసెస్ కెనడా లేదా ఏదైనా కన్సల్టెన్సీ బ్రాండ్స్ కి, ఓకే లేదా షాపింగ్ మాల్స్ కి అలా ఓకే ఓకే చేసుకోవచ్చు అండి. థర్డ్ హౌస్ అడ్వర్టైజింగ్ ఇవన్నీ గుడ్ డే, ఏం ప్రాబ్లం లేదు, చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి, మీకు ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు మనం స్లో చెప్పినప్పుడు ఓ 2 ఏళ్ళు స్లోగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 28లో వర్కౌట్ అవుతుంది, బాగుందని చెప్పాం కదా. మార్స్ ట్రైన్ యురేనస్ కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాం కదా. 27-28 అది కూడా సేమ్, స్పీచ్, కౌన్సిలింగ్, కన్సల్టింగ్ అదే కదా, సేమ్ కాంబినేషన్, శుక్రులు కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుతారు, ఏం ప్రాబ్లం లేదు. 28లో మీ ఇన్స్టాగ్రామ్లో ఒక 10 లక్షలు చేసేద్దామా, 1 million ఫాలోవర్స్ చేసేద్దామా?
సో ఎంతో అంతా కొంత అక్కడ హ్మ్. రిలేటివ్గా హ్మ్. బాగుంది కదా. ఈయన ఆ! గురుచంద్రులు ఉన్నారు కదా కాబట్టి పాజిటివే. అండ్ హ్మ్. మార్స్ కూడా యురేనస్కి ట్రైన్ అయితే చాలా మంచి ఫాలోవర్స్ అవన్నీ కూడా వస్తాయి, వర్కౌట్ అవుతుంది, బాగుంది అక్కడ. ఓకే. అక్కడ ఓకే. చెప్పాలి సన్ దశ జరుగుతుంది, అర్థమైందా. సన్ జరిగితే సన్లో సాట్రన్ చదువుతాడు, సాట్రన్ యోగకారక నక్షత్రంలో ఉన్నాడు, సన్ తాడు కనెక్ట్ అయ్యాడు, బాగానే ఉంది, అర్థమైందా. ఓకే. ఓకే. ఇదే వస్తుందని చెప్పను, ఇన్స్టాగ్రామే అవ్వచ్చు, మీ జాబ్ ప్రొఫైలే అవ్వచ్చు, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్లో ముందు పోవచ్చు, ఎనీథింగ్ విల్ గివ్ ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్కి ఉపయోగపడేట్టు ప్రోగ్రెస్ ఇస్తుంది. మీరు సెల్ఫ్ ఎఫర్ట్ సెల్ఫ్ మేడ్ మీకుగా మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు, దాని అర్థం అది. ఓకే. యాక్చువల్లీ ఒక హౌస్ కట్టాలనుకుంటున్నాను. అది కూడా ఏమైనా అవుతదంటారా? అవుతాయి అవుతాయి అవుతాయి. ఎందుకంటే సింగిల్ పేరెంట్ కదా! సో, అన్నీ అవును, నేనే చూసుకోవాలి. రేపు పెళ్ళైనా కానీ మా మమ్మీని నేనే చూసుకోవాలనమాట. ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ. ఆ! సో, అదంతా చేయగలుగుతానా ఖచ్చితంగా జాతకం? చేయగలుగుతారండి. ఇప్పుడు రేపు పొద్దున మూన్ దశ వస్తుంది, మూన్ స్టార్లాడు కేతు 9లో ఉన్నాడు, 9 అంటే ఓకే పాజిటివ్ కదా, అదేం ప్రాబ్లం లేదు. తర్వాత మార్స్ వస్తాడు, మార్స్ స్టార్లో రాహు ఉన్నాడు, ఇక్కడ కలిసి ఉన్నాడు. మార్స్ దశ కొంచెం స్లో అయింది, అది ఇప్పుడు కాదు, బట్ ప్రోగ్రెషన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి బ్రేకులుగా వెళ్తుంది అనమాట. లేదు మీరు చేయగలుగుతారు, ఏం కాదు. ఓకే. ఓకే అండి. అప్కమింగ్ దశలు పర్వాలేదు, నథింగ్ టు వరీ. నేను మీకు జాబ్ వచ్చినప్పుడే నేను మీకు ప్రోగ్రెస్ చెప్పాను కదా, అవునవును. మీరు చేయగలుగుతారని చెప్పాను కదా. అది అవునండి. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, మీరు ఏది చేస్తే దానిలో మీకు పట్టిన దానిలో రిజల్ట్. ఓకే. ఓకే. హ్యాపీ విత్ ఆ! ద రీడింగా. మ్యారేజ్ లైఫ్ అంతా బావుంటదంటారా మ్యారేజ్ అండి? లైఫ్ అనేది రెండో చేయి బట్టి కదా, సో అక్కడ ఎట్లా ఓకే. వస్తుంది చార్ట్ ఇక్కడ, ఎందుకంటే సప్తమాధిపతికి వక్రిగా ఉంది కాబట్టి మీరు కొంచెం రెబల్ కాబట్టి అండర్స్టాండింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి, రెబల్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, మనము కాంప్రమైజ్ కాము, అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మనం చెప్పింది వాడికి అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థం కాదు, ఉన్నప్పుడు కొంచెం బ్రేక్స్గా ఉంటాయి. 75% ఓకే, 100 చెప్పలేను, ఎందుకంటే బుధుడికి వక్రత్వం ఉంది, ఓకే. అది సెట్ అవుతుంది. బుధుడు స్టార్ని కేతు రూల్ చేస్తున్నాడు కాబట్టి అందుకే 28కి బొమ్మని చెప్పా మ్యారేజ్కి. ఓకే అండి. హ్మ్. హ్యాపీ సరే. విత్ ద రీడింగా. యెస్ అండి. ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారా? షూర్ అండి.